श्री वासुदेवाय 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 జయ శ్రీమన్నారాయణ. నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అంటే మనకు భారతదేశంలో నూతనంగా ప్రారంభమైంది. మన భారతదేశ కాలమాన ప్రకారం, చంద్రాయన కాలమాన ప్రకారము మనకు నూతన సంవత్సరము ఈ చైత్ర మాసం అంటే మనకు మన తెలుగు నెలల ప్రకారం, మాసాల ప్రకారం చైత్ర మాసము మొదటి మాసం కాబట్టి చైత్ర మాసము శుక్లపక్షము పాడ్యమి రోజు ప్రారంభం అవుతుంది నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరం రోజే ఉగాది పండుగగా మనము చెప్పుకుంటాము. ఇది అనేక శాస్త్రాల్లో ఉంది. అయితే ఇది భారతదేశము అన్ని రాష్ట్రాలు వారి వారి జీవన విధానం ప్రకారము, వారి వారి ఆచారాల ప్రకారము ఇది జరుపుకుంటారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చి చూసినట్టయితే ఈ యొక్క పండగని మనం చైత్ర మాసము పాడ్యమి తిథి శుక్లపక్షంలో మనం ఇది చేసుకుంటాము. ఇది వసంత ఋతువు ప్రారంభమవుతుంది. అంటే మనకు చూడండి వేసవి కాలం అన్నట్టు వసంత ఋతువు. మనకు చెట్లు యొక్క ఆకులు రాలిపోయి కొత్త చిగుళ్ళు వస్తూ ఉంటాయి కదండి. పచ్చదనంతో మన ప్రకృతి అంతా నిండిపోతూ ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా, సంతోషకరంగా చూస్తూ ఉంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రోజు నాడు మనం ఏమి చేయాలి అని చెప్పానంటే, ఈ రోజు బ్రహ్మముహూర్తంలో మీరు ఉగాది రోజు నిద్ర నుండి లేచి బ్రహ్మముహూర్తంలో లేవాలి. బ్రహ్మముహూర్తం అంటే 4 గంటల ప్రాంతంలో లేచిన తర్వాత మీ ఇంటిళ్ళ పాదిని, మీ ఇంటిని శుభ్రంగా కడుక్కొని పూజా మందిరమును అలంకరించుకొని, తద్వారా మీ ఇంటి తోరణాలను మంచి పచ్చడి తోరణాలతో అలంకరించుకొని పువ్వులు ఉంచుకున్న తర్వాత చేసుకోండి. చేసిన తర్వాత అంటే ముందుగా ఇది నేను అభ్యంగ స్నానము చేయాలి, నేను ఎలా ఆచరించాలి అని నేను ముందుగా వివరిస్తాను. అభ్యంగ స్నానము అని చెప్పనంటే మనకు ఏది మీరు నువ్వుల నూనె ఉంటుంది కదండి, నువ్వుల నూనెతోటి మీరు తలకు మర్దన చేసుకున్న తర్వాత శరీరానికి అన్నిటికీ అంతటికి అప్లై చేసుకోవాలంటే అంతా రుద్దుకోవాలన్నమాట. ఇది శరీరాన్ని మొత్తం రుద్దుకున్న తర్వాత అప్పుడు మీరు అభ్యంగ స్నానం అంటారు దీన్ని. అప్పుడు స్నానం ఆచరించాలి. ఎందుకు అని చెప్పనంటే ఈ తైలంలో, ఈ యొక్క నువ్వుల నూనెలో ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఆవరించి ఉంటారన్నమాట. బ్రహ్మముహూర్త కాలంలో కాబట్టి అలా ఆవరించి ఉంటుందన్నమాట. అప్పుడు ఉన్నప్పుడు ఏమైతుందని చెప్పంటే మనకు అష్టలక్ష్మి వెళ్ళిపోయి, అంటే దరిద్ర దేవత అనేది మన ఇంటి నుంచి కానీ మన శరీరం నుంచి కానీ వెళ్ళిపోయి లక్ష్మీదేవి అమ్మవారు వస్తుందన్నమాట. వస్తే మనకు ఈ సంవత్సర కాలం అంతా శుభాలు జరుగుతాయని చెప్పని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఆ రోజు ఉదయకాలంలో మీరు ఈ అభ్యంగ స్నానము ఆచరించిన తర్వాత మీరు పూజా మందిరమును అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత ఇది ఎంత 5-5:30 మధ్యలో మాత్రమే అది మీరు ఈ బ్రహ్మముహూర్తం అంటారు, ఈ బ్రహ్మముహూర్త కాలంలో మీరు చెయ్యాలి. తద్వారా ఆ రోజు గంగా అంటే సూర్యుని ద్వారా గంగా పవిత్రమై ఆ రోజు కూడా మనకు మీరు ఏ నది స్నానం చేసినా, నది స్నానం చేయకపోతే మీ ఇంట్లో ఉండే బోరుబావిలో ఉండే నీళ్ళతో అయినా స్నానం చేసినట్టయితే ఆ రోజు గంగాదేవి ఆవరించి ఉంటాయి. గంగా స్నానం చేసిన పుణ్య ఫలితం పడుతుంది. తర్వాత లక్ష్మీదేవి అభ్యంగ స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి మీ యొక్క ఇంటికి, మీ ఇంట్లోకి వస్తుంది అన్నమాట. తద్వారా ఏం చేస్తారో మనం షడ్రుసులు కలిగిన పదార్థం తయారు చేసుకుంటాము ఈ రోజు. ఏమిటి అని చెప్పారంటే మనకు ఒక చింతపండు పులుసు, తర్వాత బెల్లం ముక్క, తర్వాత వేప పుష్పం ఉంటుంది కదండి, వేప నుండి వచ్చిన పుష్పం, దాన్ని తీసుకొచ్చి అందులో వేసి, తర్వాత ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి ఒక 2 చుక్కలు వేసి దాన్ని బాగా కలుపుకొని దానిని ఇంకోటి మనకు ఈ వసంత ఋతువులో మామిడి కాయలు వస్తుంటాయి కదా, కాస్తున్నాయి కదా, దాన్ని కోసుకొచ్చి అందులోని ఒక 2 ముక్కలు 3 ముక్కలు అందులో వేసుకుని అది మనం పూజా మందిరముకు వెళ్ళి భగవంతునికి నివేదించి, అంటే ధూపము, దీపము,
నైవేద్యము ఇది అర్పించి భజనలు కీర్తనలు చేసి ఆ యొక్క మనకు ఆ యొక్క పదార్థం ఏదైతే ఉందో దానిని మనం తీసుకున్నట్టయితే, సేవించినట్టయితే, అంటే తినడం అని తాగడం అని దీన్ని షడ్రుచులు అంటారు. అంటే మన తీపి, ఒగరు, తర్వాత మనకేది పులుపు, తర్వాత ఇది మనకు వచ్చేసి ఇక ఆవు నెయ్యి అంటే ఒకరు లెక్క ఉంటుంది కదండి, అట్లా చేదు అదని చెప్పండి 4 పదార్థాలు కలిగినది ఈ యొక్క దాన్ని చేసుకొని మనము ఈ యొక్క ఉగాది పండుగ రోజు మనం తీసుకోవాలి, సేవించాలి. సేవించినట్టయితే ఇది బ్రహ్మముహూర్త కాలం, అంటే 6 గంటల లోపు అయిన తర్వాత ఇది సేవించినట్టయితే మనకు ఎంతో, అంటే దేవునికి నివేదన చేసి మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఆరోగ్యపరంగా కానీ అది పరంగా కానీ మన సంవత్సర కాలం అంతా బాగుగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, ఐశ్వర్యాలు సిద్ధి నొందుతాయి. తర్వాత పుత్ర సంతానం లేని పుత్రులు కానీ అలానే సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే అమ్మవారి ఆజ్ఞ, ఈశ్వరుని ఆజ్ఞ ఉన్నప్పుడు అన్ని మనకు సకాలంలో మనకు జరుగుతాయి అన్నమాట. ఇది మీరు తెలుసుకోండి. తద్వారా ఆ రోజు మీరు ఏమిటి అని చెప్పంటే మీకు దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క నగరంలో కానీ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, లేకపోతే ఇతరత్ర దేవాలయాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏ దేవాలయానికైనా, ఈశ్వరునికి కానీ ఎవరికైనా మీరు వెళ్ళి ఆ యొక్క భగవంతునికి దర్శనం చేసుకోండి. మీ ఇంటిల్లో పాది, మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులు అందరినీ తీసుకెళ్ళండి. అందరిని తీసుకెళ్ళి ఆ రోజు భగవంతుని దర్శనం చేసుకోండి. ఇంట్లో పూజా మందిరంలో చేసుకున్న తర్వాత కూడా మీరు అక్కడికి మీకు వీలుంటే వీలు చేసుకొని వెళ్ళండి, వీలుంటే కాదండి. భగవంతుడు ఏదైనా అమ్మ నాన్న భగవంతుడు ఉంటేనే మనకు అన్ని రకాల శుభాలన్నిటికీ జరుగుతాయి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ భగవంతుడి దర్శనం చేసుకుని రండి ఆ రోజు. అంటే ఇదంతా 9 గంటలు 10 గంటల ప్రాంతంలో ఇది ముగించుకోవాలండి. ముగించుకున్న తర్వాత మళ్ళీ ఆ రోజు పంచాంగ శ్రవణం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు నూతన పంచాంగం ఉంటుంది కదండి, నూతన మన పంచాంగం పురోహితులు మీ గ్రామంలో కానీ ఏకైనా దేవాలయాలు ఉన్న కాడ ఆ రోజు మధ్యాహ్నం కానీ సాయంకాలం, ఉదయకాలమే, ఇప్పుడు ఒకప్పుడు సాయంకాలం పెట్టేవారు, ఇప్పుడు ఉదయకాలమే పెడుతున్నారు. కాబట్టి 8 గంటలుగా 9 గంటల ప్రాంతంలో ఈ యొక్క పంచాంగ శ్రవణము అని చెప్పని పెట్టడం జరుగుతుంది. ఆ రోజు మనకు మీ యొక్క గ్రహచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పని కూడా ఇది తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒకటినండి, గ్రహచార ఫలితం అంటే ఎలా ఉండబోతుందని చెప్పంటే మనకు సంవత్సరకాలం మన కర్మ ఫలితాలు బట్టి మాత్రమే గ్రహ ఫలితాలు అనేటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం పూర్వజన్మలు వేసుకున్న సుకృతాలు ఉంటే, పుణ్యం ఉంటే పుణ్యఫలం వస్తుంది. మనకు క్లేశం అని చెప్పంటే ఒక ఆపదతోటి కూడుకున్న సమస్య ఏదైనా ఉంటే అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అన్నట్టు. ఈ వచ్చే సమస్యలు ఏదైతే ఉందో అది ముందుగానే తెలుసుకుంటున్నాం. దేని ద్వారా? పంచాంగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి పంచాంగ శ్రవణం అందరు వినాలి. పంచాంగము ఈ సంవత్సర కాలంలో ధరలు హెచ్చు తగ్గులు, తర్వాత వర్షాలు ఎలా వస్తున్నాయి అని చెప్పని చూసుకోవచ్చు. తర్వాత మీ యొక్క గ్రహచార ఫలితం ఎలా ఉండబోతుంది అని తెలుసుకొని దానికి అనుగుణంగా మీరు నడుచుకొని ఈశ్వరుని యొక్క పాదపద్మలు పట్టుకొని మీరు ఉన్నట్టయితే ఏదన్నా మీకు ఆ గ్రహచార ఫలితం ప్రకారం మీకు ఆపదలు ఏదన్నా ఉన్నాయి అని చెప్పని ముందే తెలుసుకుంటారు. కాబట్టి తెలుసుకున్న తర్వాత మీరు భగవంతుని యొక్క పాదపద్మములు పట్టుకొని మీరు ఆచరణ కానీ పాటిస్తూ భగవంతుని పాదాలు పట్టుకొని వేడుకుంటే అది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు అని చెప్పంటే అప్పుడు మీరు ఈశ్వరుని దగ్గరికి మీకు ఈశ్వరుని దగ్గరికి పోయి మీరు మొరపెట్టుకుంటారు. ఏమిటి అని చెప్పనంటే, నాకు ఇట్లాంటి ఆపద ఉంది స్వామి, నేను గ్రహచార ఫలితం ప్రకారం తెలుసుకున్నాను, ఆపద నుంచి ఒడ్డెక్కించు స్వామి అని చెప్పని మీరు స్వామివారికి పాదాభివందనం చేసి కానీ ఒక నామజపం చేయడం వల్ల కానీ మీకు భగవంతుడు అనేది తప్పిస్తూ ఉంటాడు. ఎందుకు అనగా ఎలా తప్పిస్తుంటాడండి కర్మ ఫలితాలు అని చెప్పంటే, మీరు ఉదాహరణకి తీసుకోండి,
మీరు ఒక బైక్ వాహనం పైన మీరు వెళ్తూ ఉంటారన్నమాట. వెళ్ళినప్పుడు మీకు ఏం జరుగుతుంది, అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగే సమయంలో చిన్న యాక్సిడెంట్ తోటి పోగొట్టడం అనేది జరుగుతుంది. ఇది భగవంతుడి యొక్క లీల. ఎందుకంటే భగవంతుడు మనం ప్రార్థించిన వెంటనే ఏం చేస్తాడని చెప్పంటే ఆ గ్రహాలకి ఆదేశం పంపుతాడు. ఏమిటి అని చెప్పంటే మీరు నా భక్తుడు కాబట్టి ఇతని యొక్క గ్రహచార ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పంటే వాటిని తగ్గించి అతనికి చిన్న ఒక పెద్ద యాక్సిడెంట్ ఉంటే చిన్న యాక్సిడెంట్ లెక్క కల్పించి అతనికి ఉపశమనం పొందేటట్టు ఏర్పాటు చేయని చెప్పని భగవంతుడి నుంచి గ్రహాలకు వారి యొక్క ఆదేశం వస్తుంది. కాబట్టి అలా మనకు సేఫ్ సైడ్ అయ్యి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది పంచాంగం ఉగాది నాడు, కొత్త పంచాంగం ఉగాది నాడు వింటే అదే అని తెలుసుకొని మీ ప్రవర్తన తెలుసుకొని మీ యొక్క ఆపదలు కానీ సుఖాలు కానీ తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు తెలుసుకోవాలి, ముందుకు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఇది భగవంతుని ద్వారా జరుగుతుంది. ఈ నూతన సంవత్సరంలో మీరు తెలుసుకోవాలి. 12 రాశుల వారు అందరూ తెలుసుకుని మనం ఏది ఏమైనప్పటికీ 7 రోజులలోనే మాత్రమే మన జన్మ అనేది జరుగుతుంది. కాబట్టి ఎందుకని చెప్పంటే సోమవారం నుంచి మొదలుకొని ఆదివారం వరకు ఈ యొక్క వారాలు ఉంటాయి. కాబట్టి ఈ వారాల లోపల మాత్రమే మనము జన్మిస్తూ ఉంటాం. ఈ జన్మించిన ప్రకారం మాత్రమే మన యొక్క గ్రహచార ఫలితాలు అనేది మనకు కలుగుతూ ఉంటాయి అన్నమాట. వాటి నుంచి రక్షించుకోవడానికి కానీ దీనికి కానీ మనం పంచాంగ శ్రవణము వినండి. తద్వారా ఈ యొక్క మా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే దీనిని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధువులకు మీ అందరికీ షేర్ చేయండి. మనం ఉగాది పండుగ రోజు నాడు ఏం చేయాలనేది మీరు తెలుసుకున్నారు కదండి. ఇది మా యొక్క నేను ఇంతకు ముందు వీడియోస్ కూడా మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టాను. 12 రాశుల వారికి గ్రహ ఫలితాలు ఎలా ఉండబోతుంది అని చెప్పని. ఇది మీరు ఏ రోజు చూస్తారు అని చెప్పనంటే ఉగాది పండగ రోజు మాత్రమే మీకు ఇది చూడండి, తెలుసుకోండి. మీరు ఏంటంటే అందరూ పంచాంగ శ్రవణానికి వెళ్ళని వారు ఉంటే మీరు ఇంట్లోనే ఈ ఫోన్లో కూడా చూసుకోవచ్చు. పచ్చడిలో ప్రధానంగా తీసుకున్నట్టయితే వేప పువ్వు, ఈ పుష్పానికి మనకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకండి అని చెప్పంటే ఈ వసంత ఋతువు గ్రీష్మ ఋతువులో యమధర్మ రాజు నుండి యమద్రంష్టలు అని చెప్పంటే ఆయన కూరలు ఉంటాయి కదండి, ఆ కూరలు అనేటివి బయటికి వస్తాయి. అంటే ఇదే సంవత్సర కాలంలో ఏదైతే ఉందో ఇది ఇది ఉగాది రోజు నుండి ప్రారంభం అవుతుంది అన్నమాట. ఆయనకు ద్రంష్టలు అంటే పెరగడం అనేది, అది ఇట్లా కూరలు ఉంటాయి కదండి, ఆ కూరలు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అని చెప్పంటే ఆ కూరల నుండి కొన్ని వ్యాధులకు కారకమైన క్రిములు కీటకాలు బయలుదేరుతాయి అన్నమాట. బయలుదేరినప్పుడు మనకు ఇక్కడ ఈ యొక్క మనకు విరేచనాలు అనేటివి కలగడం కానీ తర్వాత కండ్ల కలక అని చెప్పి అనేది జరగడం కానీ వైరస్ అది ఇంతకుముందు మనకు వచ్చింది. అయితే అది వాటి వల్ల జరుగుతుంది. తర్వాత మనకు గ్రామాల్లో చూసుకున్నట్టయితే మనకు ఇంగ్లీష్ పదంగా అన్ని చూసుకున్నట్టయితే చికెన్ పాక్స్ అంటారండి. తర్వాత మనకు ఊళ్ళ గ్రామంలో అమ్మవారు అమ్మ తట్టు అమ్మవారి తట్టు అని చెప్పని శరీరం మీద దద్దుర్లు, తర్వాత ఇట్లాంటి వ్యాధులు రావడం, జ్వరాలు రావడం, 7 రోజులు 8 రోజులు ఇట్లా జ్వరం పీడిస్తూ ఉంటది. ఇలాంటి వ్యాధులు అంటు వ్యాధులు అనేది ఎక్కువ ప్రబలిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఎవరి వల్ల జరుగుతుంది అని చెప్పంటే ఈ వసంత ఋతువు ప్రారంభం అదే రోజు ఉగాది రోజు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ రోజు నుండి పాడ్యమి తిథి, తర్వాత శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో ఉండవచ్చు. అదే రోజు నుండి కూడా ఈ యొక్క ద్రంష్టలు అని చెప్పని అంటారు. ఇవి ప్రారంభమైనప్పుడు అవి వస్తుంటాయి కదండి. ఈ వచ్చినప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన వ్యాధులు మనకు కలుగుతూ ఉంటాయి అన్నమాట. కలుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే పరదేవత మనకి ఏమైతుందంటే ఆ పరదేవత అని చెప్పంటే యమధర్మరాజు నుంచి వచ్చు యొక్క క్రిమి కీటకాలు వ్యాధులను కలిగజేసినప్పటికీ వాటిని శాంతింపజేయడానికి, వాటిని పోగొట్టడానికి, ఆ యొక్క వ్యాధులను నయం చేయడానికి ఈ యొక్క వేప పువ్వును మనము ఈ యొక్క మన
ఇది ఉగాది పచ్చడిలో వేసుకొని ఆ చేదును మనము దేవునికి సమర్పించి మనం తీసుకున్నట్టయితే, దానిని ఆహారంగా తీసుకున్నట్టయితే ఈ యొక్క సంవత్సర కాలంలో మన ఆరోగ్యము ఈ యొక్క అంటు వ్యాధుల బారిన పడకుండా తర్వాత అతిసార వ్యాధులు అంటే ఇప్పుడు చెప్పిన ఇంతకుముందు వివరించిన విధంగా ఏమిటి అని చెప్పారంటే ఇది విరేచనాలు ఇట్లాంటి అంటువ్యాధులు రాకుండా ఉండడానికి అమ్మవారు మనం రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఇది ఆ వేప పువ్వును ఆవరించి ఉంటుంది కాబట్టి ఈ వేప పువ్వుకు పుష్పానికి ఈ ఎక్కువ ప్రాధాన్యత మనకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా తప్పకుండా మీరు ఈ యొక్క ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదనగా చేసి మీరు దాన్ని సేవించండి. ఈ ఉగాది రోజు చేస్తే మీకు మీ యొక్క ఈ సంవత్సర కాలంలో ఆరోగ్యం అనేది మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఇది ఆచరించండి, ఇది చేయండి. అందరికీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు వారికి ఎవరికి మీకు నచ్చితే లైక్ చేసి పంపించండి. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. జయ శ్రీమన్నారాయణ.